పవన్ కళ్యాణ్ మూడో భార్య జీవిత చరిత్ర, ఆమె ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబడతారు. తెలుగు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఏకంగా డిప్యూటీ సీఎం కావడంతో ఆయన కుటుంబం గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పవన్ సతీమణి అన్నా లెజినోవా గురించి, వారి పిల్లల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అన్నా లెజినోవా ఎక్కడ పుట్టారు, పవన్కు ఎలా పరిచయం అయ్యారు, వారి పరిచయం పెళ్లి దాకా ఎలా వెళ్ళింది తదితర విషయాలపై ఇంట్రెస్టింగ్ కథనాలు మీడియాలో వస్తున్నాయి. ఎన్నికలలో ఘన విజయం అనంతరం కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకుని ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్కు ఆయన భార్య అన్నా లెజినోవా హిందూ సంప్రదాయ రీతిలో ఇంట్లోకి స్వాగతం పలికారు. హారతి పళ్లెంతో పవన్కు ఎదురొచ్చారు. అనంతరం నుదుట కుంకుమ బొట్టు పెట్టారు. ఆ తరువాత హారతిచ్చి ఇంట్లోకి తీసుకువెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో అన్నా లెజినోవా గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అన్నా లెజినోవా 1980లో రష్యాలో జన్మించారు. ఆమె రష్యాలో నటిగా, మోడల్గా రాణించారు. ఈ క్రమంలో 2011లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తీన్మార్ సినిమాలో లెజినోవాకు ఒక చిన్న పాత్ర దక్కింది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఇద్దరికీ పరిచయం పెరిగి ప్రేమలో పడ్డారు. ఈ ఆన్సెట్ ప్రేమాయణం పెళ్లికి దారితీసింది. 2 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన అనంతరం 2013 సెప్టెంబర్ 30న పవన్ లెజినోవాలు పెళ్లి చేసుకున్నారు. పవన్ లెజినోవా దంపతులకు 2 పిల్లలున్నారు. కుమార్తె పేరు పోలేనా అంజనా పవనోవా, కొడుకు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. వీరిలో అంజనా పవనోవా అన్నా లెజినోవా మొదటి వివాహం తర్వాత జన్మించింది. శంకర్ పవనోవిచ్ మాత్రం పవన్ లెజినోవాల సంతానం. అయితే అంజనా పవనోవాను పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్నారు. ఇప్పుడు పిల్లలిద్దరూ కలిసే పెరుగుతున్నారు. అయితే అన్నా లెజినోవా కేవలం మోడలింగ్ కెరీర్తో మాత్రమే సరిపెట్టుకోలేదని, సింగపూర్లో ఆమెకు హోటల్స్ ఉన్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. లెజినోవాకు రష్యా, సింగపూర్లో భారీగా ఆస్తులున్నాయని కూడా రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఆస్తుల విలువ దాదాపుగా 1800 కోట్లు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే మూడో భార్య అన్నా లెజినోవాతో కూడా పవన్ కళ్యాణ్కు అభిప్రాయ భేదాలు వచ్చాయని, ఇద్దరు విడిగా ఉంటున్నారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్కు గాని, చిరంజీవి మనవరాలు రామ్ చరణ్ ఉపాసనల కుమార్తె ఉయ్యాల ఫంక్షన్కు గాని అన్నా లెజినోవా రాకపోవడం, పవన్ కళ్యాణ్ ఒక్కరే హాజరవ్వడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో లెజినోవా ఎన్నికల సందర్భంగా తన భర్తతో కలిసి ప్రజల్లోకి వచ్చారు. భర్తకు మద్దతుగా నిలిచి ఆయన ఘన విజయంలో పాలు పంచుకున్నారు. దాంతో తనకు, తన భర్తకు మధ్య గొడవలు ఉన్నాయని, జరుగుతున్నది అంతా ఉత్తిదేనని చెప్పకనే చెప్పారు.